అవును రష్మి, మీ టీమ్ లో ఇద్దరు కొత్త టీమ్ లీడర్స్ వచ్చారన్నావు కదా, ఎవరు వాళ్ళు? చెప్పడం ఏంటి, ఇప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను, నువ్వే చూడు. ప్లీజ్ వెల్కమ్ నాటి నరేష్ అండ్ రింగ్ రియాజ్. అందరూ వినండి, ఇది పాపారాయుడు గారి పంచాయతీ. ఎవరికైనా అన్యాయం జరిగితే ఇక్కడ వచ్చి చెప్పండి, పాపారాయుడు గారు తీర్పిస్తారు. నాకుంది సమస్య, పాపారాయుడు గారు రావాలి, నా సమస్యకి పరిష్కారం చేయాలి. పాపారాయుడు గారు, ఈ స్కిట్టులో నాది పెద్ద తోపు క్యారెక్టర్ అన్నారు. ఆగిరి తోపుడు బండి మీద దేవుడుకొని వచ్చినారు. చూసారేంద్రా, చంపండి. పాపారాయుడు రాయుడు రండి పాపారాయుడు గారు, మీకోసమే పంచాయతీ. ఏంద్రా నా చుట్టలో పంచాయతీ. మీ సమస్య ఎంతో చెప్పండి. ఈ మనిషి చూస్తున్నారా, నన్ను బెదిరిస్తున్నాడు, నా వెంట పడుతున్నాడు, చివరికి నాకు వీడియో కాల్స్ కూడా చేస్తున్నాడు. నేను అలాంటి వాడు కాదండి, కావాలంటే ఖుష్బు గారిని అడగండి. సాక్ష్యం చెల్లదు. పోనీ మనో గారిని అడగండి. నెక్స్ట్ వచ్చే పంచాయతీ అయిందే అస్సలు చెల్లదు. ఏరా నీతి లేని యాంకర్, ఒక అమ్మాయి సోలోగా యాంకరింగ్ చేస్తుంటే తన సీటు గుంజుకునేది కాకుండా తనను నంచుకోవాలని చూస్తావా? నిన్ను బహిష్కరిస్తున్నా, వెళ్ళిపోరా. తొక్కలో పంచాయతీ నువ్వేంటి. థ్యాంక్ యూ పాపారాయుడు గారు, మీరు నన్ను కాపాడారు. ఇంకెప్పుడు వాడు వీడియో కాల్ చేయడు, ఎందుకంటే వాడు బదులు నేను చేస్తా. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ వయసు ఎంత? 50 అయితేనే కాశ్మీర్ పిల్లగున్నవే. ఈ అమ్మ ఎంతకాలం ఉంటుంది? నా మాటిను, పెళ్లి చేసుకో. ఎవరిని? నన్ను ఎత్తుకొని సంగరించుకోవచ్చు. ప్రాబ్లం తీరింది కదా? తీరింది. ఇంకెళ్ళు. సరే కానీ పెద్దరాయుడిని పిలిపించరా. పెద్దరాయుడు గారు, ఇంతకీ ఈయన ఎవడు గడిచాడు? ఎంత అరుస్తున్నాడు? నాన్నగారు ప్రణామాలు. అంటే నాకు ఒక ఆశ ఉండేది, నరేష్ ఎప్పుడైనా నా కాలు తీరకు రావాలని. అదంతా తీరింది. నాన్నగారు, మన ఊరికి కొత్త టీచర్ వచ్చిందంట. అవునా? పిలిపించాం. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? మీరు? నేను పెద్దరాయుడు. నేను టీచర్ గా వచ్చానండి. అవునా? ఈమె టీచర్. ఏ సబ్జెక్ట్ అమ్మా? లెక్కలు. లెక్కలా? దీని లెక్కలు నేను తీరుస్తా అయితే. పాపం ఆమెకి ఉండడానికి ఇల్లు లేదంట. అవును. ఏమన్నా ఉంటే చూడండి నాన్నగారు. మన తోట బంగ్లా ఉంది కదా నాన్న, అక్కడ ఉంచండి ఈ అమ్మాయి. ఓకే సరే, పద తోట బంగ్లాకి వెళ్దాం. పదండి. ఇదే అండి మామిడి తోట. ఓకే. ఇది అరటి తోట. ఓకే. అయ్యో, అరటి తొక్క మీద కాలేశానే. అబ్బా, చాలా బాగుందండి. ఎరా నీతి లేని కుక్క, అన్నిసార్లు అనకండి. ఒక పరా అమ్మాయి చదువు చెప్పానికి వస్తే పాఠాలు నేర్చుకోకుండా పాఠాలు వేసుకుంటావా? నిన్ను బహిష్కరిస్తున్నాను. మొత్తం వీడియో చేశారు నిన్ను బహిష్కరిస్తున్నాను. నాకు ఇల్లు లేదు, ఏం లేదు, మీరే మొత్తం దగ్గర నుండి చూసుకోవాలి పెద్దరాయుడు గారు. దీనికి తోట బంగ్లా రాసిచ్చాయి. అదేంటి నాన్నగారు, నేను ఒప్పుకోను. రాయుడు గారు, తోట బంగ్లా. ఓకే నాన్న, బీరువాలో మన అమ్మ 7 వారాల నగలున్నాయి కదా, ఉన్నాయి. అవి దీనికి ఇచ్చేయి. అదెవరో కూడా తెలియదు. బీడి కనపడదురా. అయినా కానీ ఇంత వయసు వచ్చింది, పెళ్లి చేయాలనే ఆలోచన లేదా నీకు? ఒరే, నీకు తెలియకుండా నేను పెళ్లి కూతురు ఎప్పుడో సెలెక్ట్ చేసి పెట్టిందా? పెళ్లి కూతురు వచ్చమ్మా. అమ్మా, ఒక పాట పాడు. నడిచిన తన మొగ్గ, ఆ నడిచిన తన మొగ్గ.
ఉన్నట్టున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు. పంపి ఇద్దరు కొడుకులు రండి. ఉండు సౌందర్యం పిలిపిస్తా. పిలిపి ఇదిగో సౌందర్య. అబ్బద్దాన్ని సోకు చూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా. పెద్దరాయ సినిమాలో సౌందర్యం ఉన్నట్టు ఉంటుంది అనుకున్నా. బాబు మోహన్ గారి పక్కన పాకీజా ఉన్నట్టున్నదిరా ఇది. ఇదిగో అమ్మాయి, నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకునిరా. అమ్మాయి ఏంటి అమ్మాయి? నాకంటూ ఒక పేరుంది. మీ కుటుంబంలో ఉండడం నాకు అస్సలు నచ్చదు. ఐ హేట్ దిస్ ఫ్యామిలీ. రండి వెళ్ళిపోదాం. రాజా ఏంటి సూట్ కేసు? తను పుట్టింటికి వెళ్తానన్నా అన్నయ్య. పర్లేదు వెళ్ళి దింపిరా. దింపేసి మళ్ళీ వస్తే పర్వాలేదు, ఇంకెప్పటికీ రాదంట. మన కుటుంబం గురించి ఏమనుకుంటుంది ఈ సమాజం? మన కుటుంబం మంచి పేరుంది. ఏదో ఆడి వల్ల పోయింది, ఆడి వల్ల పోయింది కానీ గుర్తుపెట్టుకో, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. వీడు పెద్ద ఎదిగేవాడు అని చెప్పి ఎదిగే వాళ్ళ గురించి చెప్తున్నాడా? ఇంతగానం చెప్పాను, ఇద్దరు ఒకటే ఇక్కడే ఉండండి. అయినా నాకు ఈ ఫ్యామిలీ లేడు అస్సలు నచ్చదు. రండి వెళ్ళిపోదాం. అప్పటి నుండి బతిలాడుతుంటే నాటకాలు ఆడుతున్నావా? ఉంటే ఉండి పోతే ఎరా నీతి లేని కుక్క, ఎరా నీతి లేని కుక్క. నేను కుక్క అనాలంటే నాకెందుకో ఆనందంగా ఉందిరా. నాకు తెలియకుండా నా ఫ్యామిలీలో ఇంత జరుగుతుంది. నువ్వు బహిష్కరణ, నువ్వు కూడా బహిష్కరణ, నువ్వు కూడా బహిష్కరణ. రే పని మనిషి, నువ్వు కూడా బహిష్కరణ, నువ్వు కూడా బహిష్కరణ. ఇంతమందిని బహిష్కరించి నువ్వేం చేస్తావు? నేను టీచర్ అమ్ముతూ ఉంటా, నేను టీచర్ అమ్ముతూ ఉంటా. ఏంటి మమ్మీ ఎవడీడు? కదండ్రా పోదాం, నాన్న ఎంజాయ్ చేస్తా ఉంటాడు. పాడి సో జడ్జెస్, ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్, రింగ్ రియాజ్, పృథ్వీ అందరూ నిజంగానే ఇట్ వాజ్ అమేజింగ్, సూపర్బ్ గా ఉంది. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎంటర్టైనింగ్ ఈ రోజు. థ్యాంక్ యూ. మను సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? అసలు పెట్ట కొంచెం కోత గానం ఘనం ఘనం. వీళ్ళు చిన్న పెట్టలు కాదు, పెద్ద పెట్టలు. నరేష్, రియాజ్ వాళ్ళు లీడ్ చేశారంటే అసలు స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది చూపించారు. ఫెంటాస్టిక్, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్. అండ్ ఈ స్కిట్ ని ఇంత బాగా రాసింది యాజ్ అ రైటర్ అజర్. రండి రండి రండి. Presenting you the writer of the skit, judges. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా కండక్ట్ చేసావు, బాగా రాసావు. గుడ్ లక్.